ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. అయితే మనం బైబిల్లో ఒక విషయం గురించి తెలుసుకుందామండి. దేవుడు తన పరిశుద్ధ స్థలం విషయంలో దేవుడు మనకి ఒక విషయాన్ని మనకి తెలియజేయటం జరిగిందండి. అది మనం ఒకసారి చూద్దామండి. అయితే మనము మన ఇంటి ముందు చెప్పులు విడుస్తాం కదండి. అదే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చెప్పుల స్టాండ్ అనేది ఇంట బయట ఉంటుంది కదండి. ఏంటంటే మనుషులుగా నివసించే ఇంటిలో మన ఇంట్లోనే చెప్పులు పెట్టడానికి మనం ఇష్టపడము. చెప్పులు బయటే ఉండాలి, దాని స్థలం బయటే అని చెప్పి. అలాంటిది మరి పరిశుద్ధమైన దేవుని నివాస స్థలమైన పరిశుద్ధ స్థలమును ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. అది మనం దేవునికి ఇచ్చేటటువంటి మర్యాద, గౌరవం కదండి. ఆ విషయం గురించి దేవుడు మనకి ఒక 2 ఎగ్జాంపుల్స్ మన ముందు ఉంచారండి. అది ఎక్కడ ఏంటంది మనం చూద్దాము. ఒక్కసారి నిర్గమాకాండము 3వ అధ్యాయము 1-5 చదువుదామండి. చూడండి ఒకసారి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమున అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ పొద నడుమిన అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదము నడుమ నుండి మోషే, మోషే అని అతని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చూశారు కదండి. అక్కడ మోషే గారికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చేటప్పుడు ఆ దేవుని పర్వతమైన హోరేబు ఒక ప్రాంతంలో, ఆ కొండ ప్రాంతంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషే గారికి ఇచ్చినటువంటి మొట్టమొదటటువంటి సూచన ఏంటంటే, నీవు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడువమని దేవుడు సెలవిస్తున్నాడండి. అంటే దేవుడు పరిశుద్ధ స్థలంలో మనము ఏ విధంగా దేవుడికి విధేయత కలిగి ఉండాలనేది, దేవుడికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలనేది అక్కడ మోషే గారు మన ఇశ్రాయేలీల యొక్క మొట్టమొదటి నాయకుడు. ఆయనకి చెప్పటం ద్వారా, ఆయన ద్వారా మనం తెలుసుకోవటం కోసము ఈ ఎగ్జాంపుల్ దేవుడిచ్చాడండి. అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. యెహోషువ గ్రంథంలో కూడా చూడొచ్చండి. యెహోషువ 5వ అధ్యాయము 13, 14, 15 ఒక్కసారి చూసినట్లయితే ఒకసారి చదువుతానండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్ద వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. చూశారు కదండి. అక్కడ యెహోషువ గారు నేల మట్టుకు సాగిలపడ్డాడట. నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నువ్వు ఫస్ట్ చెప్పులు అక్కడ విడిచిపెట్టుమని చెప్పి యెహోషువ గారికి దేవుడు ప్రత్యక్షతలోనే తెలియజేయడం జరిగిందండి. చూశారు కదండి. మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరానికి ఇచ్చినటువంటి గౌరవం విషయంలో ఏమాత్రం కూడా మనము తక్కువ చేయకూడదండి. అది దేవుడికి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్గా మనం గుర్తించాలండి. ఎందుకంటే మోషే, యెహోషువ ఇద్దరు కూడా ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి నాయకులుగా ఉన్నారండి. నాయకులకి దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఆ నాయకులు మనకి మాదిరికరంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా వాళ్ళని అనుసరించి నడుచుకోవాలనే టైప్లో దేవుడే ఈ ఎగ్జాంపుల్స్ ముందు వాళ్ళు నేర్చుకోవాలి కదా అని చెప్పి వాళ్ళకి తెలియచేయడం జరిగిందండి. మరి మోషే గారు, యెహోషువ గారి ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని మందిరం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది మనం ఈ కొద్ది మాటల్లో మనం తెలుసుకున్నాం కదండి. ఈ విషయంలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.